హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి RRC అనమాట. వెస్ట్రన్ రైల్వేకి సంబంధించి 3624 యాక్ట్ అప్రెంటిస్ కోసం అయితే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ 27th June 2023 స్టార్ట్ అయింది. ఇంకా 26th అనమాట, July 2023 లాస్ట్ డేట్ అనమాట. అయితే కొంతమంది అప్లై చేసిన వాళ్ళకైతే ఒక ఈమెయిల్ అయితే వీళ్ళు పంపడం జరిగింది. అంటే అప్లై చేసుకోమని చెప్పేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ యాక్ట్ అప్రెంటిస్ 2023-24 వెస్ట్రన్ రైల్వే అని వచ్చిందనమాట. ఇక్కడ డ్యూ టు సర్టెన్ టెక్నికల్ గ్లించ్ ఇన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద ITA స్ట్రీమ్స్ అండ్ సబ్సిక్వెంట్ ట్రేడ్స్ అని వచ్చిందనమాట. సో దీని అర్థం ఏంటంటే ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో గతంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఫస్ట్ 2 days అలాగా వాళ్ళకి ప్రాబ్లం అయితే ఉన్నది. కాబట్టి వాళ్ళని ఫ్రెష్గా అయితే కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోమని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ మనకి ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో మనం ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత కిందకు వచ్చేస్తే ఇక్కడ మనకి సెలెక్ట్ ITA క్వాలిఫికేషన్ అండ్ ట్రేడ్ యూ విష్ టు అప్లై అని ఉందన్నమాట. ఇది ITA పాస్ ట్రేడ్ అంటే మనం దేంట్లో అయితే ITA చేసామో అది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మనం ఫిట్టర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫర్ డిజిగ్నేటెడ్ ట్రేడ్ అంటే మనం అప్రెంటిస్ కూడా ఫిట్టర్లోనే చేయగలగాలి. కానీ గతంలో అప్లికేషన్ ఫామ్లో ఫస్ట్ 2 days ఈ ఫిట్టర్ ఇస్తే మనకి కార్పెంటర్ అలాగా వచ్చిందనమాట. సో వీళ్ళ అప్లికేషన్ ఈ సాఫ్ట్వేర్ అయితే ఇప్పుడు మార్చడం జరిగింది. సపోజ్ మనం ఫిట్టర్ ఇస్తే ఇప్పుడు కింద మనకి ఫిట్టర్ మాత్రమే వస్తుంది. సపోజ్ మనం ఇక్కడ కోపా ఇచ్చామనుకోండి, కింద కూడా మనకి ఇక్కడ కోపా మాత్రమే వస్తుంది ఇప్పుడు. అలాగే మనం ఇక్కడ డ్రాఫ్ట్స్మెన్ సివిల్ తీసుకుంటే మనకి ఇక్కడ డ్రాఫ్ట్స్మెన్ సివిల్ వస్తుంది. సో మనం ఇలా వస్తే మాత్రమే మనం అప్లై చేయాలన్నమాట. ఇలా రాకుండా ఒక ట్రేడ్కి ఇక్కడ ఒక డిఫరెంట్ ట్రేడ్ వచ్చిన వాళ్ళని అప్లై చేస్తుంటే మాత్రం ఇప్పుడు ఫ్రెష్గా అప్లై అయితే చేసుకోవాలి. కంపల్సరీగా మీరు ఏ ట్రేడ్లో అయితే మీరు ITA చేశారో సపోజ్ ఫిట్టరు ఆ ట్రేడ్కి మాత్రం మీరు అప్లై చేయాలి ఈ అప్రెంటిస్ కోసం అనమాట. సో దానికోసం అయితే వీళ్ళు ఒక మెసేజ్ పంపించడం జరిగింది. ఎవరికైతే అలాగా రాంగ్ వచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ని ఎవరైతే ఫిల్ చేశారో వాళ్ళైతే కనుక ఇక్కడ ఫ్రెష్గా అయితే మనం అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. ఈ విధంగా ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క స్టేట్ యూ బిలాంగ్స్ టు మీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, సపోజ్ ఆంధ్ర, తెలంగాణ, ఇలా ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మెన్షన్ చేయాలి. మీ యొక్క 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే జెండర్ మీరు మేల్ ఆఫ్ ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క కమ్యూనిటీ వచ్చేసరికి SC STనా OBCనా UR మీ యొక్క కమ్యూనిటీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఈమెయిల్ ID మీ యొక్క వ్యాలిడ్గా ఉన్నది, యాక్టివ్గా ఉన్నటువంటి మిస్టేక్స్ లేకుండా మీ యొక్క ఈమెయిల్ ID ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. అలాగే ఇక్కడ క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఈ విధంగా మంత్, డేట్, డే, మంత్, ఇయర్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. యాజ్ ఆన్ 26 Julyకి మీ యొక్క ఏజ్ ఇక్కడ చూపిస్తుంది. మీరు దీన్ని మీరు ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా ఉన్నదా లేదా అని. అలాగే ఆర్ యూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అలాగే ఈ PWD క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో ఆల్రెడీ ఉందన్నమాట. ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ అయితే ఇవ్వాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇక్కడ ఎస్ పెట్టాలి. ఇక్కడ నో అయితే ఆల్రెడీ ఉంది. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మెన్షన్ చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట. ఇక్కడికి వచ్చేసరికి మీరు దేంట్లో ITA చేశారు అది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఫిట్టర్ అలాగా మీరు ఇక్కడ ఆటోమేటిక్గా ఆ ట్రేడ్ అయితే వస్తుంది. నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చిందనమాట. ఇక్కడ మనం అన్ని ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇచ్చినవన్నీ చూపిస్తున్నది. మనం చెక్ చేసుకోవాలి అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా. లేకపోతే ఇక్కడ ఎడిట్ బటన్ ఉందన్నమాట. మీరు ఎడిట్ అని క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు, వాటిని మార్చుకోవచ్చు అనమాట. అన్నీ బాగున్నాయి అనుకుంటే ఇక్కడ టిక్ ఆన్ చేసేసి మనం ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. థ్యాంక్ యూ రిజిస్ట్రేషన్. యువర్ రిజిస్ట్రేషన్ ID అండ్ పాస్వర్డ్ ఇస్ సెంట్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ అండ్ OTP సెంట్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్. మన మొబైల్కి OTP వచ్చింది, అలాగే ఈమెయిల్కి అయితే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే వచ్చాయి. అది మనం వెరిఫై చేసేసి తర్వాత ఈ లాగిన్ అయితే అవ్వాలన్నమాట. క్లిక్ హియర్ టు లాగిన్ అని దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి. క్లిక్ అను ఇక రిజిస్ట్రేషన్ ID పాస్వర్డ్ మనకి ఈమెయిల్కి అయితే వచ్చాయి. అవి ఎంటర్ చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యాము. మనకి రిజిస్ట్రేషన్ ID పాస్వర్డ్ అయితే మన ఈమెయిల్కి వచ్చి అవి ఎంటర్ చేసిన తర్వాత ఇలా అయితే వచ్చింది. వెరిఫై మొబైల్ నెంబర్ వచ్చింది. మన మొబైల్ నెంబర్కి ఒక OTP అయితే వచ్చిందనమాట. అది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత రాకపోతే కనుక రీసెంట్ OTP అని ఉంది, క్లిక్ చేయాలి. ఈ మొబైల్ నెంబర్ కనుక రాంగ్ అయితే కనుక మీరు దీని మీద
క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎంటర్ యువర్ కరెక్ట్ మొబైల్ నెంబర్ ఉంది, కరెక్ట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఈ నెంబర్ కనుక కరెక్ట్ అయితే కనుక మీకు ఈ నెంబర్కి ఓటీపీ వచ్చింది, దాన్ని ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది, మనకి ఓల్డ్ పాస్వర్డ్ అయితే వచ్చింది మెయిల్కి, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. మనం న్యూ పాస్వర్డ్ మనకి ఈజీగా ఉండేటటువంటిది అప్పర్ కేసు లోయర్ కేసు నెంబర్ అలాగ ఉండేలాగా చూసుకొని ఇదైతే కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ మనం పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకుని అప్డేట్ అయితే చేయాలి ఇక్కడ. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ మనం ఏదైతే ఇప్పుడు అప్డేట్ చేసుకున్నామో కొత్త పాస్వర్డ్తో మనం లాగిన్ అయితే అవ్వాలి ఇక్కడ. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట, మనం లాగిన్ అయ్యాము. లాగిన్ అయితే మన డీటెయిల్స్ కనపడుతున్నాయి ఇక్కడ. కిందకి రావాలన్నమాట, మీరు అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది ఇక్కడ. డివిజన్ వర్క్షాప్, మీరు ఏ వర్క్షాప్లో ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారో మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చివరిలో మనకి డివిజన్ వైజ్ అలాగే ట్రేడ్ వైజ్ అలాగే కేటగిరీ వైజ్ బ్రేకప్ అయితే ఉంది. మీరు చేసినటువంటి ట్రేడ్ ఏదైతే ఉందో ఐటీఐలో అదైతే మీరు చెక్ చేసుకోవాలి నోటిఫికేషన్లో. దాన్ని బట్టి మీరు ఏ డివిజన్ అయితే దాన్ని జాగ్రత్తగా అయితే దీన్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ సేవ్ అని బటన్, దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉందో మనం అదైతే ఫిల్అవుట్ చేయాలి. ఇక్కడ 10th క్లాస్కి సంబంధించి ఇక్కడ బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ బోర్డు ఇంకా సిబిఎస్ఈ అయితే మనం అదర్ తీసుకుని సిబిఎస్ఈ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ సిబిఎస్ఈ అని ఆంధ్ర బోర్డు అయితే అలాగే తెలంగాణ అనమాట. ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అంటే మీరు ఏ స్కూల్లో 10th క్లాస్ చదివారో అది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, మీరు ఎప్పుడు 10th క్లాస్ పాస్ అయ్యారు అదైతే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలి. కిందకి రావాలి, ఇక్కడ 10th క్లాస్ ఒక మార్క్ షీట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనం ఎంటర్ అయితే చేయాలన్నమాట. మీకు 2-3 కనుక మార్క్ లిస్ట్ ఉంటే కనుక మీరు ఇక్కడైతే ఫస్ట్ మార్క్ లిస్ట్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. ప్లీజ్ ఫిల్ ద మార్క్ షీట్ నెంబర్ ఆఫ్ ద ఫస్ట్ ఎర్లీయెస్ట్ అంటే ముందుగా వచ్చినటువంటి మార్క్ లిస్ట్ అయితే ఇక్కడ ఆ నెంబర్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా 10th క్లాస్కి సంబంధించి సిజిపిఈనా ఇంకా మార్క్స్ ఇదైతే మెన్షన్ చేయాలి. ఇది పూర్తిగా అన్ని మార్క్స్ అన్ని సబ్జెక్ట్కి సంబంధించినటువంటి మార్క్స్ గ్రేడ్ అయితే మనం ఇవ్వాలన్నమాట. అగ్రిగేట్ ఇది చాలా ఇంపార్టెంట్. దీని ప్రకారం మనకి సెలక్షన్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి నోట్ కూడా ఇచ్చారనమాట. ప్లీజ్ ఇంక్లూడ్ ఆల్టర్నేటివ్ సబ్జెక్ట్, ఆప్షనల్ సబ్జెక్ట్, అడిషనల్ సబ్జెక్ట్, మనం ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి అగ్రిగేట్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఆ విధంగా ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు 10thలో చదివినటువంటి అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి 1 by 1. సపోజ్ ఇంగ్లీష్ తీసుకుంటే మీకు ఏ గ్రేడ్ వచ్చింది ఇది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. అదే మార్క్స్ అయితే కనుక మీరు ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయి టోటల్ మార్క్స్ అంటే 100కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. అలాగే ఇంకొక సబ్జెక్ట్ అయితే మనం యాడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనాలి. మనకి ఇంకొక సబ్జెక్ట్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఫ్రెండ్స్ అదేవిధంగా మనం ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని సపోజ్ మనం ఇక్కడ జనరల్ సైన్స్ అది కంప్యూటర్ సైన్స్ జనరల్ సైన్స్ అని ఉంది. ఇక్కడ 100 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఇంకో సబ్జెక్ట్ తీసుకోవాలి. అదేవిధంగా మీకు 10thలో ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడైతే మీరు మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇలాగ మెన్షన్ అయితే చేయాలి. ఇవన్నీ కూడా మనం అన్ని సబ్జెక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి కంప్లీట్గా. ఇక్కడ టోటల్గా మనకి అగ్రిగేట్ అయితే వస్తుంది అనమాట. ఇది మనం చెక్ చేసుకోవాలి మన మార్క్ లిస్ట్ ప్రకారం ప్రాపర్గా ఉన్నదా లేదా అనేది. ఫ్రెండ్స్ ఇంకా కిందకు వచ్చేసి ఇక్కడ అడ్రస్ అనమాట. ఇక అడ్రస్లో నుంచి మనం కరస్పాండెంట్స్ అడ్రస్ ఇక్కడ డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా సిటీ డిస్ట్రిక్ట్ అలాగే స్టేట్ అలాగే పిన్ కోడ్ అనమాట. కంప్లీట్గా మన అడ్రస్ ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఇంకా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఐటీఐ ఏదైతే ఉందో అది మనం ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యాం అదైతే మెన్షన్ అయితే చేయాలి. దీనికి ఫ్రెషర్స్ మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. మీరు ఆల్రెడీ కనుక ట్రైనింగ్ తీసుకొని ఉన్నా లేకపోతే తీసుకుంటూ ఉన్నా ఇప్పుడు దీనికి ఎలిజిబుల్ అయితే కాదనమాట. సో మీరు ఎప్పుడు పాస్ అయ్యారు ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రం దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. తర్వాత నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ మీరు ఆ ట్రేడ్ సర్టిఫికేట్ నెంబర్ ఐటీఐ సర్టిఫికేట్లో ఉంటుంది. ఆ నెంబర్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ మీరు ఏ ఇన్స్టిట్యూట్లో ఐటీఐ చేశారు ఇదైతే మెన్షన్ చేయాలి. అలాగే సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, ఎవరు ఇష్యూ చేశారు అనేది. ఎన్సీవీటీనా ఎస్సీవీటీనా దానికి సంబంధించినటువంటి ఇది మెన్షన్ చేయాలి. ఇంకా మార్క్స్ అనమాట, మీకు మ్యాక్సిమం మార్క్స్ అవుట్ ఆఫ్ సపోజ్ మీకు 2000 మార్క్స్కి మీకు టోటల్ మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏదైతే మెన్షన్ చేయాలి. పర్సంటేజ్ ఇక్కడ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ అనేది దీని మీద మనం క్లిక్ చేసి మనం నెక్స్ట్కి అయితే వెళ్ళాలి.
ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఫోటో అప్లోడ్ అయితే చేయాలన్నమాట, జేపీజీ ఫార్మేట్. అలాగే ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ అయితే చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే ఎలాగైతే వస్తుంది, అది ఎక్కడైతే ఫోటో ఉందో అది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. కిందకి రావాలి. ఇక్కడ 10th క్లాస్ ఈక్వలెంట్ యొక్క మార్క్ షీట్ ఏదైతే ఉందో మనం 10th క్లాస్ యొక్క మార్క్ షీట్ ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం 10th క్లాస్ మార్క్ షీట్ అయితే మనం పీడిఎఫ్లో 200 KB వరకు ఇక్కడ అప్లోడ్ చేయాలి. అది ఇంగ్లీష్లో హిందీలో మాత్రమే ఉండాలన్నమాట. ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికెట్ అనమాట, ఒరిజినల్ సర్టిఫికెట్ అయితే మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి పీడిఎఫ్లో 200 KB వరకు. కిందకి రావాలి. ఇక్కడ ఐటీఐ యొక్క మార్క్ షీట్ అన్ని సెమిస్టర్స్ కలుపుకొని ఒకటే పీడిఎఫ్ 200 KB వరకు ఇక్కడ అప్లోడ్ చేయాలి. కిందకి రావాలి. ఐటీఐ సర్టిఫికెట్ అనమాట, సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఎస్సీబీటీ నుంచి వచ్చింది, అది ఇక్కడైతే పీడిఎఫ్లో 200 KB వరకు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ అని ఉంది, దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని 10th క్లాస్ మార్క్ షీట్, సర్టిఫికేట్, అలాగే ఐటీఐ మార్క్ షీట్ అన్ని సెమిస్టర్స్ కలుపుకొని ఒకటే పీడిఎఫ్, అలాగే సర్టిఫికేట్ ఐటీఐ. మీరు ఏదైనా రాంగ్ కనుక అప్లోడ్ చేసి దీని మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు తిరిగి ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అనొచ్చు. తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేయాలి మనం. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది. ఇక్కడ ఐ విష్ టు అపియర్ ఫర్ ద అప్రెంటిస్ అని ఇక్కడ ఇవన్నీ మనం టిక్ ఆన్ అయితే చేయాలి, డిక్లరేషన్స్ అనమాట. ఇక్కడ సబ్మిట్ అని, దీన్ని సబ్మిట్ అయితే మనం చేయాలన్నమాట. సబ్మిట్ చేసాము. యువర్ అప్లికేషన్ ఈజ్ నౌ కంప్లీటెడ్ అని వచ్చింది. మేక్ పేమెంట్ అని వచ్చింది. ఇక్కడ వెరిఫై పేమెంట్ కూడా ఉంది. ఇక్కడ ఇలా క్లిక్ చేస్తే మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అయితే అవుతున్నది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. మీకు ఎస్బీఐ కనుక ఈ నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇది తీసుకోవచ్చు, ఇంకా అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ అయితే ఇది తీసుకోవచ్చు, ఇంకా స్టేట్ బ్యాంక్ యొక్క డెబిట్ కార్డ్ ఏదైనా ఉంటే మీరు ఇది తీసుకోవచ్చు అనమాట. లేదంటే క్రెడిట్ కార్డ్స్ ఇది తీసుకోవచ్చు, లేదంటే అదర్ డెబిట్ కార్డ్స్ అయితే ఇదైతే తీసుకోవచ్చు. ఇక్కడ 2 times క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇలాగైతే వస్తుంది. ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు పేమెంట్ అయితే చేయాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి RRC WR సంబంధించిన అప్రెంటిస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.